సెస్ నాలుగో రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలను అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. నాలుగో రౌండ్లో 562 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకు వెళుతుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు 4 రౌండ్ల కలిపి 1825 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందుకు దూసుకు వెళ్తున్నారు. వరుసగా 4 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తిగా బీజేపీకి మెజారిటీ పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి రౌండ్కి కూడా ఆధిక్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హుజరాబాద్ టౌన్లో ఉన్నటువంటి ఓటర్ల అభిప్రాయం స్పష్టంగా కనిపించింది. 4 రౌండ్లలో బీజేపీ వైపే అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఓవరాల్గా 1825 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ పార్టీ దూసుకు వెళుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సురేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎస్ సురేష్ రెడ్డి గారు, సో ఈరోజు 4 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ముగిసింది. ఇప్పుడే 562 4 రౌండ్ల పోలింగ్ అయింది. మొత్తం ఓవరాల్గా 1825 ఓట్ల ఆధిక్యం కనబరుస్తుంది. సో ఈ ట్రెండ్ను చూస్తే ఏమనిపిస్తుంది? 4వ రౌండ్కి ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ బీజేపీకి వచ్చిన దాని పట్ల ఇది అంతా మనం ఊహించిన ప్రకారమే ఈరోజు గెలుపు ముందుకు వస్తున్నది. ఎందుకంటే మేమందరం కూడా ఒక జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 నెలల నుంచి హుజరాబాద్లో ఎవరికి వాళ్ళు ఒక్కొక్క మండలం టేకప్ చేసి మనందరం కూడా గట్టిగా పనిచేశాం. తప్పకుండా మా అంచనా ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు హుజరాబాద్ మట్టికే వచ్చింది. ఇప్పుడు 4 రౌండ్లు మాత్రమే అయినాయి. ఇంకా దాదాపు 18 రౌండ్లు ఉన్నాయి. 18 రౌండ్లలో మొత్తం కూడా ఈటల రాజేందర్ గారి వైపు ఉన్న మండలాలు అవన్నీ కూడా అవన్నిట్లలో కూడా చాలా మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి మేము ఊహిస్తున్నాం. తప్పకుండా ఊహించిన ప్రకారమే దాదాపు 50,000 మెజార్టీ దాటుతుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు ప్రధానంగా హుజరాబాద్ టౌన్లో కొంచెం మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తంగా అవుతుండే 50-50 ఛాన్సెస్ ఉండే అనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమయ్యాయి కొంతమంది నుంచి, విశ్లేషకులు కానీ మిగతా వారందరి నుంచి. కానీ టౌన్లో కూడా ఎక్కడైతే కొంచెం కష్టం అనిపించిన ప్రాంతంలోనే స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తున్న సందర్భంలో మిగతా మండలాల్లో ఏ రకమైనటువంటి ఆధిక్యం రాబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటివరకు ఆధిక్యాన్ని చూస్తే ఎంత ఆధిక్యంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని అనిపిస్తుంది? అదే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం దాదాపు 50,000 దాకా వస్తుంది మెజారిటీ. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా హుజరాబాద్ టౌన్ కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉండే దాన్ని ఆడ లోకల్గా జితేందర్ రెడ్డి గారు ఆడనే ఉంటారు. వారు అక్కడనే రోజు మానిటరింగ్ చేస్తూ మంచి సీనియర్ నాయకులను తీసుకొచ్చి అక్కడ మనకు ప్రచారాలలో కానీ దాంట్లో కానీ ముందు వేసి, తర్వాత ఈటల రాజేందర్ గారు కూడా దాదాపు డోర్ టు డోర్, ఆయన భార్య కూడా డోర్ టు డోర్ తిరిగి ఆడ దానిలో ప్రజలలో బాగా ముందుకెళ్ళి అందుకని ఆడ లీడ్ వచ్చింది. ఏ ఒక్క బూత్లో కూడా మేము ఇంతవరకు మైనస్లో లేము, ఇప్పటివరకు చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా ముందు పోతుంటే కూడా మండలాలలో వీణవంక వస్తుంది. వీణవంకలో కూడా మేము తప్పకుండా లీడ్లో ఉంటాం. ఆ తర్వాత జమ్మికుంటలో అట్లే అదే విధంగా ఉంటాం. సురేష్ రెడ్డి గారు, ఒక నిమిషం మరొక బిగ్ న్యూస్ అందుతుంది. 5వ రౌండ్ రిజల్ట్ కూడా వచ్చింది. 5వ రౌండ్ లో కూడా పూర్తిగా బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. 5వ రౌండ్ ముగిసేసరికి ఈటలకు ఓవరాల్ గా 2169 ఓట్ల ఆధిక్యం లభించినట్టుగా సమాచారం. 5వ రౌండ్ లో పూర్తి స్థాయిలో మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు కూడా బీజేపీ ఆధిక్యంలోకి దూసుకు వెళుతుంది. 5వ రౌండ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా వెలువరించవలసిన అవసరం ఉంది. అధికారికంగా ఎన్నికల అధికారులు బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి వివరాలను మరికొన్ని క్షణాల్లో మీ ముందు చూస్తాను. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు 5వ రౌండ్లోనూ కమలందే హవా కనిపిస్తుంది. 5వ రౌండ్లో కూడా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కనబరుస్తున్నారు. ఓవరాల్గా 2169 ఓట్ల మెజారిటీతో బీజేపీ దూసుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంకొక రౌండ్తో హుజరాబాద్ టౌన్ మండలానికి సంబంధించినటువంటి పూర్తి కంప్లీట్ అవుతుంది. రౌండ్కి సంబంధించి హుజరాబాద్ మండలం తర్వాత మిగతా మండలాలతో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సో పూర్తిగా 5 రౌండ్లు, మొత్తం 6 రౌండ్లు హుజరాబాద్ టౌన్లో జరగవలసినటువంటి కౌంటింగ్ 6 రౌండ్లు ఉండగా 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లో కూడా పూర్తిగా బీజేపీకి మెజారిటీ కనబరుస్తుంది. ఇంకొక రౌండ్ పూర్తయిన తర్వాత హుజరాబాద్ మండలం టౌన్కు సంబంధించిన కౌంటింగ్ అయిపోతుంది. తర్వాత మిగతా మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది, స్టార్ట్ అవుతుంది. అప్పుడు మిగతా మండలాల్లో ఇంకా అత్యధికమైనటువంటి మెజారిటీ బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే హుజరాబాద్ కనుక కాకుండా మిగతా అన్ని మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్కి మద్దతు ఎక్కువగా ప్రజాభిప్రాయం కూడా అక్కడి నుంచి వస్తున్న నేపథ్యంలో
ఆ మండలాల్లో అత్యధిక మెజారిటీ కనబరచడం ఖాయమంటూ కూడా విశ్లేషకులు కానీ మిగతా వారందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. సో ఇంకొక రౌండ్తో హుజురాబాద్ మండలానికి సంబంధించిన కౌంటింగ్ మొత్తం ప్రక్రియ ముగిసిపోతుంది. ఇప్పటి వరకు పూర్తి మెజారిటీ అయితే కమలం గుర్తు కొనసాగిస్తుంది. 5 రౌండ్లలో కూడా పూర్తి మెజారిటీ కనబరుస్తుంది. రైట్ సురేష్ రెడ్డి గారు, సో 4 రౌండ్ కాదు 5 రౌండ్లో కూడా పూర్తిగా బీజేపీ హవా కొనసాగుతుంది. స్పష్టమైనటువంటి మెజారిటీతో దూసుకువెళ్తుంది. హుజురాబాద్ టౌన్లో ఇంకొక రౌండ్ మాత్రమే మిగిలి ఉంది 6 రౌండ్ల హుజురాబాద్ మండల ఎన్నికల ప్రక్రియలో 5 కంప్లీట్ అయ్యాయి. 5కు 5 పూర్తి మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకే కనబరుస్తుంది. సో ఏం చెప్తారు హుజురాబాద్ టౌన్ ఓటర్లు కానీ హుజురాబాద్ మండల ఓటర్లు కానీ ఒక స్పష్టమైనటువంటి ఆలోచన నిర్ణయాన్ని తీసుకున్నారంటారా? వాళ్ళన్నీ ముందు నుంచి కూడా చూస్తున్నారు. ఎందుకంటే దళిత బంధు అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన హుజురాబాద్లో మీటింగ్ పెట్టాడో ఆ రోజే మాకు తెలిసింది. ఆయన ఏదైతే హుజురాబాద్ మీటింగ్లో పెట్టాడో ఆ ఊర్లోనే మాకు లీడ్ వచ్చింది. ఆ తర్వాత ఎవరైతే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉన్నారో ఆ సింగపూర్ ఆ విలేజ్లో కూడా బీజేపీకి లీడ్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఈరోజు ప్రజలలో ఎంత టీఆర్ఎస్ అంటే ఎంత దీంతో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీద, తర్వాత అదే వాళ్ళ అహంకారం మీద, తర్వాత ఈటెల రాజేందర్ గారు అటువంటి మనుషుల మీద వీళ్ళు చూపించిన ప్రతాపాన్ని ఈరోజు మరి ప్రజలందరూ కూడా హుజురాబాద్లో చూపించారు. ఇదే మొత్తం ఈరోజు తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణనే కాకుండా మొత్తం నేషన్ వైడ్ అదే విధంగా ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏ విధంగా ఉందని చెప్పేసి. అంటే ఈ ఎన్నిక అనేది మనం గమనించాలి. ఎందుకంటే టీఆర్ఎస్ చేస్తున్న ఈ అహంకార ప్రభుత్వాన్ని ఏ విధంగా వీళ్ళు దించాలనేది ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారనేది ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే ప్రతి మాట మాట్లాడితే వాళ్ళు అబద్ధాలు మాట్లాడారు. ప్రతిది కూడా ఎక్కడ పోయిన జనంలో తప్పుడు మాటలు చెప్పేసి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితికి వచ్చింది. అయినా మేము ఒక్కొక్కరం తప్పకుండా విలేజ్లో డోర్ టు డోర్ తిరిగి మరి అవన్నీ కూడా చెప్పి ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా గమనించారు. ఎందుకంటే హుజురాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా మేము ముందు నుంచి కూడా చూస్తున్నాం. వాళ్ళు చాలా చైతన్యవంతులు. ప్రతిది ఏది చెప్పినా కానీ ఆలోచించి మరి అక్కడ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళు అన్ని ఆలోచించి ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఇక మన తెలంగాణ బాగుపడదనే ఆలోచనతో కూడా వాళ్ళు చాలా మటుకు చేశారు. వీళ్ళు ఈ రోజు కూడా ఇంకా భయపడుతున్నారు. ఎందుకంటే అనేక రకాలుగా భయపెట్టించారు వాళ్ళు. పోలీసు వాళ్ళు కానీ, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ, ఏ చిన్న దానికి కూడా మీకు రేపు పొద్దుగాల ఏమవుతుందో అని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారు. కానీ ఈ రోజు నుండి ప్రజలు ఏ విధంగా తిరగబడతారో అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు దాదాపు 6 నెలల నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అనేక రకాలుగా పైసలు ఇచ్చి లీడర్లు కొనుక్కున్నారు. లీడర్లు కొన్నా కానీ ప్రజలు మాత్రం వాళ్ళు వెనక వెళ్ళలే. ఎందుకంటే ఆ లీడర్లు ఏవైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని లోపలికి ఊళ్ళకు కూడా రానియలేదు. మేము చూసాం కళ్ళారా. వాళ్ళు ఏమైనా ఒక కార్లలో తిరుగుడు దూరం నుంచి వెళ్ళిపోవడం. కానీ ప్రజలందరూ కూడా మా వెనుక ఉండి మా వెనుక జెండా పట్టుకొని ఈటెల రాజేందర్ గెలిపించాలని చెప్పేసి మరి రోజు కూడా చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు. మొత్తానికి 5 రౌండ్లు ముగిసేసరికి కూడా పూర్తిగా బీజేపీ మెజారిటీ కనబరుస్తుంది. పూర్తిగా ఇంకొక రౌండ్తో హుజురాబాద్ మండలం టౌన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. సో మొత్తానికి 5 రౌండ్లలో కూడా బీజేపీ ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యంతో దూసుకువెళ్తుందని చెప్పొచ్చు. సో ఇంకొక రౌండ్తో హుజురాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హుజురాబాద్ మండల ప్రజలందరూ కూడా బీజేపీకే పట్టం కట్టారనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఓవరాల్గా 2000కు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ దూసుకు వెళుతుంది. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఇండిపెండెంట్లతో పోటీ పడుతుంటే అటు టీఆర్ఎస్ మాత్రం ఏ రౌండ్లో కూడా బీజేపీకి మించినటువంటి ఓట్లను సాధించలేకపోతుంది. వరుస రౌండ్లలో బీజేపీ ఆధిక్యంతో దూసుకు వెళుతుంది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక్కడ ఆ ఊరు లేదు ఈ ఊరు అని లేదు, ప్రతి టౌన్ కాదు రూరల్ కాదు ఏదైనా కూడా ఒకటే మాట, జై ఈటల, హుజురాబాద్ ఈటలకు జై కొడుతుంది. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి దండిగా ఓట్లు వస్తాయని భావించినటువంటి ఊళ్ళల్లోనూ ఈటల దూసుకుపోతున్నారు. ఆత్మగౌరవ పతాక రెపరెపలాడబోతుంది. అహంకారం వర్సెస్ ఆత్మగౌరవంగా సాగినటువంటి పోరులో ఈటలకు ఓటర్లు పట్టం కడుతున్నారు. ఓట్లు కొల్లగొట్టేందుకు దళిత బంధు కథలు చెప్పినటువంటి సీఎం కేసీఆర్ కు దళిత బంధు పథకం ప్రారంభించినటువంటి సాలపల్లి చీకొట్టింది. పథకాల్లోని వాస్తవికతను జనం అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఈటలకు జై కొట్టారు. బాంచం దొర కాదు, తలెత్తుకొని తిరుగుదాం, డబ్బుతో కొనలేవు బిడ్డ అంటూ గర్దించారు. ఆత్మగౌరవ నినాదమే శ్వాస అంటూ హుజురాబాద్ ఫలితం వెలువడబోతుంది. ఈటలకు హుజురాబాద్ ఓటర్లు సాహు అంటూ స్పష్టమైనటువంటి తీర్పు దిశగా ఫలితాలు వెలువడబోతున్నాయి. కేసీఆర్ డబ్బును నమ్ముకుంటే హుజురాబాద్ ప్రజలను నమ్ముకున్నటువంటి ఈటల
అసలు సిసలు విన్నర్గా నిలవబోతున్నారు. ఎక్కడైనా నీ ఆటలు సాగుతాయేమో కానీ హుజురాబాద్లో కాదంటూ గర్జించినటువంటి ఈటెల సౌండ్స్ టీఆర్ఎస్ నేతల చెవులలో రక్తం కార్చుతోంది. పథకాలతో ఓట్లు కొల్లడాటని నోటుతో ఓట్లు దండుకోవాలని భావించిన టీఆర్ఎస్కి ప్రజలు తిరస్కారం మిగిల్చారు. కుక్కను నిలబెట్టినా గెలుస్తారంటూ మొరిగినటువంటి నోళ్లకు ఆత్మగౌరవ బావుట అంటే ఏమిటో రుచి చూపించారు. ఈటెల నినాదంతో ఊరూరా కమల ప్రభంజనం మార్మోగుతోంది. టీఆర్ఎస్ అగ్రనేతల ఊళ్ళల్లోనూ జనం ఈటెలకు జై కొట్టారు. డబ్బు అధికార బలంతో ఏదైనా సాధించవచ్చన్నటువంటి అహంకార స్వరానికి ఓటుతో హుజురాబాద్ ఓటర్లు బుద్ధి చెప్పారు. ఓటుతో ఏదైనా సాధించవచ్చునన్న అహంకారంపై ఆత్మ గౌరవం విజయం సాధిస్తోంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి 5 రౌండ్లలో ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ ఓటర్లందరూ కనబరుస్తున్నారు. పూర్తిగా హుజురాబాద్ మండల్ రూరల్లో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా కమలం వైపే స్పష్టంగా ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు కప్ర ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే కల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందుగా కప్ర ప్రసాద్ గారు, 5వ రౌండ్లో కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యం కనబరుస్తుంది కమలం పార్టీ. ఓవరాల్గా అన్ని రౌండ్లలో కూడా ఆధిక్యం కొనసాగిస్తుంది. 5వ రౌండ్లో కూడా అలాంటి ఆధిక్యమే కొనసాగుతుంది. సో ఈ రౌండ్ల ప్రక్రియ ఇలానే కొనసాగబోతుందా? మిగతా రౌండ్లలో కూడా ఇంకొక రౌండ్ మాత్రమే హుజురాబాద్ మండలానికి సంబంధించినటువంటి కౌంటింగ్ రౌండ్ ఒకటి మిగిలి ఉంది. ఏం చెప్తారు? ఇంకో రౌండ్ కూడా హుజురాబాద్ మండలం ఉన్నా కూడా పెద్ద సమస్య లేదు. ఎందుకంటే ఈ ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఓటర్లు డిసైడ్ అయి ఓటేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఓటర్లు ఖచ్చితంగా ఈటెల రాజేందర్కు వెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఓటేసినారు. మేము ఎన్ని లక్షలు ఇచ్చినా మేము అమ్ముడు పోము, మేము ఖచ్చితంగా ఈటెల రాజేందర్ వైపే ఉంటాం, ఆత్మగౌరవానికి ఓటేస్తామనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని వేసారు. కాబట్టి జరగబోయే ఇంకా మొత్తం లాస్ట్ రౌండ్ వరకు కూడా ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి 5 ఓట్లు కూడా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. ఇది ఎందుకు కనబడతలేదు అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి 60,000 ఓట్లు గతంలో వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే ఇప్పుడు 5 ఓట్లు, ఆ ఓట్లు ఎందుకు రాలేదు, మరి ఆ ఓట్లలో సగం కాదు కదా, పావు కూడా ఎందుకు వస్తలేవు అనేది ఒక అంశం. అయితే ఇంట్లో మనము హుజురాబాద్ ఒకసారి బేరేజ్ వేసుకుంటే ఈటెల రాజేందర్ గారు ఒక మాట చెప్పింది ఏంటంటే, తన పైన ఎవరిని టీఆర్ఎస్లోని ఒక వర్గమే కౌశిక్ రెడ్డి నిలబెట్టి ఆయనకు డబ్బులు ఇచ్చి తనను ఓడగొట్టడం కోసం ప్రయత్నం చేసింది అని చెప్పి ఈటెల రాజేందర్ గారు పెద్ద ఆరోపణ చేసిండు. ఇప్పుడు ఆ ఆరోపణ ఇప్పుడు స్పష్టంగా నిజము అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డికి అప్పుడు 60,000 ఓట్లు రావడం, కౌశిక్ రెడ్డికి ఈ మన టీఆర్ఎస్లో ఒక వర్గమైనటువంటి కేటీఆర్ వర్గం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఈటెల రాజేందర్కు టీఆర్ఎస్లో వ్యతిరేకంగా ఉండబడేటువంటి ఓటునంతా కూడా కౌశిక్ రెడ్డి వైపు మరల్చి ఆయనకు 60,000 వచ్చే విధంగా ఒక కార్యక్రమం చేసినారు. ఈటెల రాజేందర్ను ఓడగొట్టాలనేంత కష్టం అప్పుడు పనిచేసినారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఇప్పుడేమైంది, ఇప్పుడు ఈటెల రాజేందర్ను వ్యక్తిగతంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళే, పార్టీ పరంగానూ ఆయన ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వాళ్ళు, లేకపోతే ఆయన దగ్గర ఏదైనా ఆశిస్తే అది రాకుండా మిగిలిపోయినటువంటి వాళ్ళు, ఇట్లా ఆయన వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్ను ఖచ్చితంగా బలి చేయాలి, ఈటెల రాజేందర్ను ఓడగొట్టాలని చెప్పి ఒక కసి ఉంటుంది చూసినరా. ఆ కసి ఉన్నటువంటి వ్యక్తులే ఇలా టీఆర్ఎస్ కొట్టేసినారు తప్ప సామాన్యులు ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకునేటోళ్ళు, దీంట్లో ఈటెల రాజేందర్కి అన్యాయం జరిగిందని భావించేటోళ్ళు, ఈటెల రాజేందర్ ఎన్నో సంవత్సరాలుగా నియోజకవర్గానికి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు, ప్రతిదానికి అందుబాటులో ఉంటారు అనుకున్న వాళ్ళందరూ కూడా తమ భేదం లేకుండా పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ ఏం చూడకుండా వన్ సైడ్గా ఓట్లేసినట్టుగా కనబడతా ఉంది. అయితే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎడిపోయినట్టే, కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఈటెల రాజేందర్కి వచ్చుండే. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎవరైతే కౌశిక్ రెడ్డికి అప్పుడు వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈటెల రాజేందర్ వ్యతిరేకమైనటువంటి ఓట్లు. ఆ ఓట్లు టీఆర్ఎస్కే బెనిఫిట్ అయినాయి. ఇంతగా మాత్రం ఓట్లు వస్తున్నాయంటే అవి టీఆర్ఎస్ ఓట్లే. అవి టీఆర్ఎస్కు ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా అప్పుడు కౌశిక్ రెడ్డి పడ్డటువంటి ఓట్లే ఇప్పుడు టీఆర్ఎస్కు కనబడుతున్నటువంటి ఓట్ పర్సెంటేజ్ ఇంత మేరకైనా వచ్చిందంటే ఆ ఓట్లు అనేది నాకైతే స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు హుజురాబాద్ అయిపోయింది. హుజురాబాద్ టౌన్లో కొంత వ్యతిరేకత ఉంది అని చెప్పి అనేక సర్వేలు కూడా చెప్పినాయి. హుజురాబాద్లో ఈయన వెనకబడవచ్చు కానీ మిగతా అన్ని మండలాల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఒక 3-4 సర్వేలు చెప్తే, మిగతా 2 సర్వేలు మాత్రం ఎక్కడ ఈటెల రాజేందర్ వెనకబడాడో ఫస్ట్ రౌండ్ నుంచి పూర్తిగా లీడ్లోనే ఉంటాడని చెప్పి మన మిషన్ చాణక్య సర్వే కానీ లేకపోతే ఆరా సర్వే కానీ స్పష్టంగా చెప్పింది. 18% ఓటు తేడాను ఆరా చూపిస్తే 20% ఓటు తేడాను మన మిషన్ చాణక్య చూపించింది. అంటే ఈ 2 సర్వేలు చెప్పిందే ఇప్పుడు నిజంగా నిజమవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకా మండలాలకు పోయినా కొద్దీ
మెజారిటీ పెరుగుతూ ఉంటుంది తప్ప మెజారిటీ తగ్గేటువంటి అవకాశం అయితే లేదు. తర్వాత ఏదైతే ఈ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓటర్కు 6,000 రూపాయలు ఇచ్చిండ్రు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు ఏమంటున్నారంటే ఓటుకు 6,000 కాదు, ముఖ్యమంత్రి గారు ఓటుకు 20,000 పంపిస్తే మిగతా డబ్బుల్ని మధ్యలో నాయకులు మెక్కేసి మాకు 6,000 ఇచ్చిండ్రు, మిగతా 14,000 ఏమైనా అని చెప్పి 6,000 తీసుకున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు రాని వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారంటే 6,000 వాళ్ళకే ఇచ్చిండ్రు కదా, మాకెందుకు ఇవ్వలేదు, మేము కూడా అర్హులేమే కదా ఇవ్వడానికి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే చాలా మనము చూసినాం, మీరు మరి 6,000 తీసుకుంటే టీఆర్ఎస్ కొట్టేయాలి కదా అని అన్నప్పుడు మేము ఓటును అమ్ముకోవడానికి 6,000 అడుగుతలేము, వాళ్ళు పంచేటువంటి డబ్బులో మా హక్కు ఉంది, మా భాగం ఉంది. వాళ్ళు పంచినటువంటి డబ్బు ఈయన ఎవరు మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇస్తున్నటువంటి డబ్బు కాదు, అది ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి పంపిస్తున్నటువంటి డబ్బు. చాలా ఓపెన్గా అడిగారు, 2 గుంటలు లేనటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఓటుకు 6,000 ఇచ్చేటువంటి శక్తి ఎక్కడిది అని చెప్పి అడిగిండ్రు. అంటే ఈ వచ్చినటువంటి డబ్బంతా కూడా ఇది అందులో మా హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము అని చెప్పి గట్టిగా హుజురాబాద్ ఓటర్లు చెప్పడం చూస్తూ ఉంటే వాళ్ళ లోపల చైతన్యం బాగా ఉందనిపిస్తూ ఉంది. తమ డబ్బు తాము తీసుకున్నాం తప్ప గెల్లు శ్రీనివాస్ ₹1 గెల్లు శ్రీనివాస్ దీన్ని కూడా మేము ముట్టలేదు కాబట్టి ఓటు మా ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటామని చెప్పి వాళ్ళు కరాఖండిగా సర్వేలలో చెప్పిండ్రు, మీడియా ముందర చెప్పిండ్రు, నాయకులకు కూడా చెప్పిండ్రు. కాబట్టి ఈ గెలుపు ఓటములను డబ్బు ప్రభావితం చేయలేదు. కేవలం ఈటెల రాజేందర్ అంటే వ్యక్తిగతంగా పడనటువంటి ఒక నిమిషం ఓల్లో ఉండండి. ప్రస్తుతం మనకు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. మొదటి నుంచి ఈటెల రాజేందర్ గెలుపు కోసం కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వారి అనుచరులందరూ కూడా హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా విస్తృతంగా కరపత్రాలు పంచి ప్రజలను చైతన్యం పరిచే దిశగా ముందుకు వెళ్లారు. ఎస్, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, సో 5 రౌండ్ల వరకు పూర్తిగా బీజేపీ మెజారిటీ కనబరుస్తుంది. ఈటెల రాజేందర్కే మెజారిటీ స్పష్టంగా కనిపిస్తుంది హుజురాబాద్ మండల రూరల్ ఏరియాలో. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ 5 రౌండ్లలో ఉన్నటువంటి పోలింగ్ ఓట్ల శాతాన్ని చూస్తే? మేము 3 వారాల సంధి చేవెళ్ళ నుంచి 20 టీంలు అక్కడ తిరుగుతుండే. వాళ్ళు ప్రతిదినం ఫీడ్బ్యాక్ ఇచ్చేది సాయంత్రము. కానీ 3 వారాల సంధి ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒకటే ఒక జాగల కొంచెం కష్టం ఉంటే అది హుజూరాబాద్, అంటే హుజూరాబాద్ మండల్ అండ్ హుజూరాబాద్ మున్సిపాలిటీ, అంటే అవి ఫస్ట్ 6 రౌండ్స్. కానీ ఫస్ట్ 6 రౌండ్స్లో కూడా లీడ్ ఉందంటే మాకు నిజంగానే సంతోషంగా ఉంది. ఇక్కడ చేవెళ్ళ ప్రాంతంలో పటాకులు కూడా కాల్చుతున్నారు. అంటే ఇది పార్టీలకు అతీతంగా, ఇది కేసీఆర్ వ్యతిరేకత అహంకారంకు వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి అన్ని పార్టీ వాళ్ళు, చేవెళ్ళ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చిండ్రు, అక్కడికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. కానీ ఈ రిజల్ట్స్ చూస్తే షాలపల్లి గ్రామం ఎక్కడైతే కేసీఆర్ గారు ప్రత్యేకంగా పోయి మీటింగ్ పెట్టి దళిత బంధు లాంచ్ చేసిండో అక్కడ కూడా దళితులు కేసీఆర్కు ఓటేయలేదు. ఎందుకంటే నమ్మకం పోయింది, ప్రతి వర్గంకి కేసీఆర్ గారి మీద నమ్మకం పోయింది. ఇంకా ఆయనతో కేసీఆర్కు పర్మిషన్ రాలేదని చెప్పిండ్రు, అక్కడ పెద్ద మీటింగ్ పెడితే ఇంకా ఓడిపోతున్నారని నా నమ్మకం. అదే కాక ఇంకెన్నో కారణాల వల్ల ఇన్ని ఓట్లు కూడా రాకపోవచ్చు అని. మొన్న సిరిసిల్లాల ఒక రేప్ అయితే దాన్ని న్యూస్లో రాకుంటే చేసిండ్రు, ఏదో 2-3 ఛానళ్ళ మీ ఛానల్ వేసిండొచ్చు కానీ వేరే మీడియాలో లేయలేదు. అది గిట్ట బయటకు వస్తే ఎవరు అలా ఎస్సీ ఎస్టీ ఓట్లు ఒక్కడు కూడా రాకుండే. ఈ వచ్చిన ఓట్లు కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి ఏంటంటే ఏదో వాళ్ళ లక్ తోటి వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే మన గెల్లు శ్రీను ఉద్యమకారుడు, ఓ యువకుడు, నాకు తెలుసు, మాతోటి పనిచేసిండు ఉద్యమం అప్పుడు. కానీ ఇది గెల్లు శ్రీను ఓడటం కాదు, ఇది కేసీఆర్ ఓడటము. అది గెల్లు శ్రీను ఓడిపోయిందని అనుకోవద్దు, ఎప్పుడు కూడా అనుకోవద్దు, ఇది కేసీఆర్ ఓడిపోయిందనే అనుకోవాలి. రైట్, అవును. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనకు గుర్తుంది, కుక్కను పెట్టానా మేము గెలిపిస్తాం ఇక్కడ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తే, సో ఈ ఖచ్చితంగా కేసీఆర్కు ఈటెల రాజేందర్కు మధ్య జరిగినటువంటి ఒక ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగినటువంటి ఎన్నిక అనేటువంటి విషయం 5 నెలల నుంచి ఈటెల రాజేందర్ గారు అదే చెప్తున్నారు, మిగతా వారందరూ కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఓటమి కానీ గెలుపోటములు కానీ కేసీఆర్ పాత్ర ఎంతుందంటారు ఓటమికి సంబంధించి? ఏ రకంగా ఈ గెలుపుతోనైనా బీజేపీ గెలుపుతోనైనా అహంకారం ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉందంటారా ముఖ్యమంత్రికి? తప్పనిసరిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యువకుడు గెల్లు శ్రీను అనే యువకుడు నాకు చేవెళ్ళ 2014లో చేవెళ్ళకు వచ్చి నాకు ప్రచారం చేసిండు, నాతోటి మంచిగా పనిచేసిండు. గెల్లు శ్రీను అనే యువకుడు మంచి యువకుడు,
ఆయన కుక్క అయితే అసలే కాదు. అయితే ఇది తప్పనిసరిగా కేసీఆర్ గారి అహంకారము తప్పనిసరిగా దిగుతుంది. మీరు తెలిసింది ఇప్పుడు ఆ మీటింగ్ కూడా పోస్ట్పోన్ చేసిండ్రు. తప్పనిసరిగా ఇది నేను కోరేది కాదు, ఇది టీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే కోరుతుండ్రు, మొత్తం తెలంగాణ ఇదే కోరుతుండ్రు. ఇప్పుడు కూడా సరిదిద్దుకుంటే కేసీఆర్ గారు సరిదిద్దుకుంటే వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ మిగులుతుంది. ఇప్పుడు మర్యాద పోయింది, ఓట్లు కాదు పోయింది. కేసీఆర్ గారికి మర్యాద పోయింది, ఓట్లు కాదు. రైట్, థ్యాంక్ యూ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. మొత్తానికి మొదటి నుంచి అయితే అందరు చెప్తున్నటువంటి అంశం హుజురాబాద్ టౌన్లో మండల్లో కొంచెం టఫ్గా ఉంటుంది ఫైట్ బీజేపీ టీఆర్ఎస్కి. మిగతా మండలాల్లో ఈటలకు చాలా ఈజీగా మెజారిటీ వస్తుంది అనుకున్న సందర్భంలో అలాంటి టఫ్ ఉన్న ఏరియాలోనే భారీ మెజారిటీ వస్తున్న సందర్భం చాలా ఇంకా అత్యంత మెజారిటీ దిశగా ముందుకు వెళ్తున్నారంటూ కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. ఎస్, ప్రస్తుతం బీజేపీ కార్యాలయంలో డీ కరుణ మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. నీ మాటను విశ్వసించమని ఈరోజు పెద్ద ఎత్తున తీర్పిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే హుజురాబాద్ ప్రజలకు సల్యూట్ చేస్తూ ఉన్నా నేను. తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ ఎంతో పెద్ద ఎత్తున హుజురాబాద్లో ఏం జరుగుతుందో పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరిచ్చిండు. అధికార దుర్వినియోగము, అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి ఊరికి పెద్ద ఎత్తున 5 నెలల నుంచి ప్రతి ఇంట్లో పోలీసులని అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఎట్లయినా ఉప ఎన్నికల్లో మరి గెలిచి తీరాలని వారు పందినటువంటి పన్నాగంలో పెద్ద ఎత్తున ప్రెస్టీజ్గా తీసుకొని చరిత్రలోనే ఎక్కడా ఖర్చు పెట్టనంత డబ్బుని ఈ ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి తీరును చూస్తుంటే ఈరోజు వ్యవస్థని ఏ వైపుకు ఈ యొక్క అవినీతి సామ్రాట్ అయినటువంటి కేసీఆర్ తీసుకుపోతున్నాడో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హుజురాబాద్ ప్రజలే ఈరోజు తెలంగాణ రాష్ట్ర మార్గ దర్శకులుగా ఈరోజు నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ మేము గ్రామాల ప్రచారానికి వెళ్ళినప్పుడు చూసినాం. పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రజలంతా కూడా అధికార పార్టీ పెట్టేటటువంటి భయానికి మీటింగ్లకు పోవద్దని డబ్బులు ఇచ్చిండ్రు. మేము పోయినప్పుడు వాళ్ళ మీటింగ్లకు మీరు పోకూడదనేటటువంటి విధంగా కూడా డబ్బులు ఇచ్చింది అధికార పార్టీ. అట్లా అయినా కూడా భయపడకుండా మన సమావేశాలకు హాజరయ్యిండ్రు. మేము పోయినటువంటి సమావేశాలకు, మేము నిర్వహించిన సమావేశాలకు హుజురాబాద్ ప్రజలు హాజరయ్యిండ్రు. మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సమావేశాలలో పాల్గొని చెప్పే ప్రతి మాటను కూడా హుజురాబాద్ ప్రజలు చాలా శ్రద్ధగా విన్నారు. ఈరోజు హుజురాబాద్ యొక్క ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి సందర్భాన్ని చెప్పక తప్పదు. ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు హుజురాబాద్ ప్రజలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఒక నియంత పాలనకు చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి ఒక పెద్ద పిలుపుని హుజురాబాద్ ప్రజలు ఇచ్చినారు. ఈ ఎన్నికల్లో ఇంకా అనేక రౌండ్లు ఉన్నాయి. 6 రౌండ్లు పూర్తయినాయి. ఇంకా దాదాపు 17 రౌండ్ల దాకా ఉండొచ్చు. ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యాన్ని చాటుతా ఉంది బీజేపీ పార్టీ. ఇంకా భారీ మెజార్టీతోనే తప్పకుండా మా అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు విజయం సాధించబోతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. మొదటి నుంచి మేము చెప్తున్నాం తప్పకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీని సాధిస్తారనేటటువంటి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేసింది. ఈరోజు ఆ యొక్క విశ్వాసాన్ని నిజం చేసినటువంటి హుజురాబాద్ ప్రజలకు నిజంగా తల వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, నమస్తులు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి హుజురాబాద్ ప్రజలైనటువంటి తీర్పు తెలంగాణ భవిష్యత్తుకే ఒక గొప్ప తీర్పు అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క అహంకారికి, ఈ అధికార అహంకారంతోనా, ధన అహంకారంతోనా ఈరోజు విర్రవీగుతున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి మరి ఈరోజు హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కనువిప్పు కలిగించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఘన విజయాన్ని బీజేపీ పార్టీ సొంతం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత సాయంత్రం మధ్యాహ్నం లోపల రిజల్ట్స్ బయటకు వస్తాయి. అఫీషియల్గా 4 గంటల లోపల రిజల్ట్స్ అఫీషియల్గా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి
మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ఈ యొక్క విజయోత్సవాన్ని ఇది ఒక గొప్ప విజయం. ఇది ఒక గొప్ప విజయం, మామూలు విజయం కాదు. ఈ విజయం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఉప ఎన్నికలో ఒక ముఖ్యమంత్రి స్వయాన అక్కడ అభ్యర్థి ముఖ్యమంత్రి తానే అయినట్టు, అసలు అభ్యర్థి ఎవరో తెలియదు, అక్కడ అభ్యర్థి ఎవరో తెలియదు, మొత్తం కూడా కేసీఆర్ తానే పోటీ చేస్తున్నట్టుగా ఈరోజు ఆ ఎన్నిక జరిగింది. కేసీఆర్కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యలోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా ఆ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఆసక్తిని రేపింది. మరి ఈ ఉప ఎన్నికల్లో విజయం కేసీఆర్ని తెలంగాణ ప్రజలు ఓడించిండ్రు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ప్రజల ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను హుజూరాబాద్ ప్రజలు ఈరోజు వారి తీర్పు ద్వారా మరి ఈరోజు తెలియజేసిన కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల నాటికి రైట్, బీజేపీ కార్యాలయంలో డీకే అన్న మాట్లాడుతున్నారు. ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని గెలుపుని ప్రజలందరూ కట్టబెట్టారు. హుజూరాబాద్లో ఆత్మగౌరవాన్ని గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఒక విజయం, భారీ విజయం ఇది ప్రజాస్వామ్యానికి అంటూ కూడా డీకే అన్నటువంటి మాట్లాడినటువంటి మాటలు మనం ఇప్పటివరకు లైవ్లో చూసాం. అలాగే 5 రౌండ్ల వరకు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ ఆధిక్యంలోకి దూసుకువెళ్తుంది. ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక రౌండ్ మాత్రం మిగిలి ఉంది. 6వ రౌండ్ హుజూరాబాద్ టౌన్ మండలానికి సంబంధించినటువంటి రౌండ్. ఈ రౌండ్తో హుజూరాబాద్ మండల పరిధికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ముగుస్తుంది.